లూకా సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. 12వ అధ్యాయము 30వ వచనం. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, అవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా అవి మీకు అనుగ్రహింపబడును. లోకం వెతికినట్లుగా మీరు వెతకొద్దు అంటున్నాడు. అంతే కదండి. లోకం ఏం వెతుకుతుంది ఈ దినాల్లో? అందరూ ఏం వెతుకుతున్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని వాటి కొరకు ఏం చేస్తున్నారు? ప్రేమ ద్వారా ప్రయాసపడుతున్నారు. అందుకని పని పాట చేయకూడదని కాదండి, నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేసుకోవాలి. మనకి ఏ పని ఇచ్చాడో దేవుడు, ఆ పని నమ్మకంగా చేసుకోవాలి. దాంట్లో వచ్చిన దాంట్లో నువ్వేం చేయాలి? తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. అర్థమైందా? అందుకని పని చేయకూడదండి అది కాదు. నీకు దేవుడు ఏ పని ఇచ్చాడు, అర్థమైందండి, ఆ పనిలో ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకం నీ ఉద్యోగం మీద కాదు, దేవుని మీద. అది చాలా మంది ఏం చేస్తారంటే, ఈ ఉద్యోగములో నాకు తక్కువ జీతం వస్తుంది కాబట్టి ఏం చేయాలి? నేను సైడ్ బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి, ఇంకొకటి చేసుకోవాలి. ప్రియమైన పిల్లారా, ఏం చేస్తారు? చివరికి దేవుని విడిచిపెట్టి ఏం చేస్తారు? రకరకాల కార్యాలను చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా ఏంటిది? ప్రియులారా, మరి అందరు ఎలా ఉన్నారు? అందరు సుఖంగా ఉన్నారు, అలాగే నేను కూడా ఉండాలి. అందరూ ఒక మంచి బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళకి నేను కూడా మంచి వస్త్రాలు ధరించుకోవాలి. అందరూ మంచి వాహనం కొనుక్కుంటున్నారు, మరి దాంతో నేను కూడా మంచి వాహనం వాళ్ళకి కొనుక్కోవాలి. వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, నేను కూడా కొనుక్కోవాలి. ఇలాగో వాళ్ళ లోకాన్ని చూసి ప్రియమైన బిల్లారా ఏం చేయాలి? ప్రియమైన బిల్లారా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళలాగా వీళ్ళు కూడా ఏదో సంపాదించాలి. చివరికి దేవుని విడిచిపెట్టి ఏం చేస్తుంటారు? లోకంలో పడిపోతుంటారు. ఇందులో అనేక మంది అన్యజనులు చేసే పని అదే. సరే, బహుశా నీకు తక్కువ ఉండొచ్చు, అప్పుడు దేవుని ప్రార్థించాయి, ప్రభా ఈ విషయం నా పరిస్థితి ఇది, మరి ఈ ఉద్యోగం నాకు సరిపోదు, మరి ఏంటి నీ చిత్తంలో నడిపించని ఏం చేయాలి? ప్రార్థించి మన అడుగులు ముందుకు వేయవలసిన వారమై ఉన్నాము. విషయం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమారా, నీకు జీవితం సరిపోవట్లేదు, అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రభువే నీకు మార్గం తెరుస్తాడు. నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి మాత్రం కాదు, నువ్వు లోకస్తుడైన నీవు, అర్థమవుతుందండి, క్షమించాలి, విశ్వాసమైన నీవు లోకస్తును చూసి లోకాన్ని చూసి ప్రేరేపింపబడకూడదు. నేర్చుకునేదంట ఈ యొక్క ఆకాశంలో తిరుగుతున్న దురాత్మ సమూహాలు ఏం చేస్తుంది? ప్రియమారా, అవిధేయులైన వారిని ఏం ప్రేరేపిస్తుందంట. అలాగూ అపవాది యొక్క ప్రేరేపణకు, దురాత్మల యొక్క శక్తుల యొక్క ప్రేరేపణ లోనైపోయి అది నీ ముందుకు తీసుకొస్తున్నటువంటి అనేక కార్యాలను చూసి దాని వెంబడి పరిగెత్తడానికి కారణం కాదు. విశ్వాసం ఏంటి? దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర ఏం చేయాలి? కన్నీరు దేవుని దగ్గర మొరపెట్టి ప్రభుకే నీ అవసరం అక్కలు దేవుని దగ్గరికి అప్పచెప్పి ముందుకు సాగాలి. దేవుని ద్వారా సహాయం పొందుకొని ముందుకు సాగాలి. కాబట్టి ఇక్కడ లోకం ఏం చేసి చింతపడతా ఉంటుంది ఎప్పుడు. ఇది లేదు, ఉన్నదాని గురించి ఆలోచన చేయరు. దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు, ఇచ్చిన దాంట్లో నేను ఎలా జీవించాలన్న విషయము, ఇచ్చిన దాంట్లో నేను ఎలా ముందుకు సాగాలన్న విషయమో ఆలోచన చేయరు. కానీ ప్రియమారా, దానికంటే ఎక్స్ట్రా ఆలోచన చేస్తుంటారు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయడు? అనాథులుగా విడవడు. అందుకే లోకము వెతుకున్నట్లుగా నువ్వు వెతకొద్దు, వీళ్ళు వెతికినట్టుగా వెతకొద్దు. అర్థమైందా? నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. అప్పుడు వాటితో పాటంట మిగతావన్నీ అనుగ్రహిస్తాడంట. రాయబడిన మాట ఏంటండి?